నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి, చూశాను నేను. అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారండి. రామ్ గోపాల్ గారు మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, అలాగే మరి రోజక్క కూడా మాట్లాడింది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా? ఎందుకు ఎందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకి జగనన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ని రామ్ గోపాల్ వర్మ గారు ఒక బ్రిలియంట్ డైరెక్టర్ రోజా గారు అంటున్నారు. అలాగే మా అంబటి రాంబాబు కూడా వచ్చి రామ్ గోపాల్ వర్మ తెగ పొగిడేస్తున్నాడు. అసలు ఎందుకు పొగుడుతున్నాడు, ఎవరి రామ్ గోపాల్ వర్మ, అతను తీసిన సినిమాలు ఏంటి, అది కూడా మీకు చూపిస్తాను. అంబటి రాంబాబు మాటలు కూడా సార్ విందామండి. ఈరోజు సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మొత్తం వైసీపీ క్యాడరే, మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ జగన్ ఒక్కడే లేడంతే అక్కడ. జగన్ బ్రో తీయించుకున్న సినిమా ఇది. తన డప్పు తానే కొట్టించుకున్నాడు, తన గొప్పలు తానే చెప్పించుకున్నాడు, ఎదుటోళ్ళని డిఫేమ్ చేయించాడు డబ్బులు ఇచ్చి మరీ అనేది తేటతెల్లం అయిపోతున్నా కనీసం ఇసమంత సిగ్గులేదేటండి వీళ్ళకే. అరే మనం వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే మనమే తీయించామనుకుంటారు, మనమే డబ్బులు ఇచ్చామనుకుంటారు, మనకు కావాలని మన గొప్పలు మనం చెప్పించుకుంటామనే ఆ సిగ్గన్న లేదండి వీళ్ళకి. డైరెక్ట్గా వచ్చేసారు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలని. చెప్పు నువ్వు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు రెండు విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలా మంది డైరెక్టర్లు చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటి వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి విజయవాడ. ఇప్పుడు ఒక మొగలైపోతానండి మీకు. మా అంబటాన్నకి, మా రోజక్కకి ఆర్జీవి ఎందుకు అంత గొప్ప డైరెక్టర్లా కనపడ్డాడు? ఇప్పుడు జనరల్గా మనకు నచ్చిన సినిమాలు తీశారు, ఒక ఏదైనా ఉద్యమం సినిమాలు, విప్లవం సినిమాలు తీస్తే నాకు నచ్చుతుంది. కొంతమంది కుర్రోళ్ళకి, యూత్కి లవ్ స్టోరీలు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది. లేదా ఫ్యామిలీ సెంటిమెంటు బాగా వలవల ఏడ్చే సీన్లు పెట్టి ఫ్యామిలీ సెంటిమెంట్తో తీస్తే లేడీస్కి నచ్చుతుంది. కానీ మన అంబటికి, మన రోజక్కకి అసలు రామ్ గోపాల్ వర్మ ఏం సినిమాలు తీసాడు, ఇంత బాగా నచ్చేశాడు? రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సినిమాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతుంది మహాసేన మీడియా. అయ్యా రండి, క్లైమాక్స్ అటండి, క్లైమాక్స్. ఒకసారి అంటే నేను కొంచెం సిగ్గేసి బ్లర్ చేశాను. ఈ సినిమా మన ఆర్జీవి తీసిందే, మియా మాల్కోవాట, ఏదో పాల్కోవా మొత్తానికి. ఏ ఫిల్మ్ బై ఆర్జీవి, కళాఖండం. అంటే మన బాగా అంబటానికి బాగా నచ్చిన సినిమాలు ఇవి. అందుకే అంబటానికి ఆర్జీవి అంత బాగా నచ్చాడు. అందుకే అంత గొప్ప డైరెక్టర్ అట. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ లేడట. నిజమే, ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు లేరు రా బాబా. కాబట్టి ఆయనకి నచ్చిందంటే అర్థం ఉందండి. తర్వాత నేక్డ్ అటండి, నేక్డ్. ఇది కూడా కొంచెం బ్లర్ చేశానండి, దారుణం ఉంటుంది. ఎందుకంటే మన మహాసేన మీడియాని చాలామంది ఫ్యామిలీ చూస్తున్నారు కాబట్టి బ్లర్ చేసి ఇచ్చాను. ఈ నేక్డ్ అనే సినిమా నేను స్టోరీ చూశాను. ఒక పెళ్ళైన గృహిణి వాళ్ళ ఇంట్లో ఉన్న పనోడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. అంత గొప్ప కళాఖండాన్ని తీసినోడు ఎవడనుకున్నారు? ఎవడో కాదు, మన ఆర్జీవి, మన గ్రేట్ డైరెక్టర్. ఆ తర్వాత ఇక ఐస్ క్రీమ్ అటండి. అంటే మా రోజాకి ఎప్పుడు అంటది కదా, నువ్వు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని. ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఐస్ క్రీమ్ అనుకుంటా. ఈ ఐస్ క్రీము పోస్టర్ ఇది కొంచెం బ్లర్ చేస్తే అర్థం అవ్వదు కాబట్టి అలాగే ఉంచడం జరిగింది. ఈ సినిమా తీసేందుకు కూడా ఇగో రామ్ గోపాల్ వర్మ భీమవరం టాకీస్ పేరుతో తీశాడు. అయ్యా ఆ తర్వాత ఇక ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్ల, అంటే ఇతను కూతురు వయసు ఉంటుంది. ఆ కూతురు వయసు ఉన్న ఒక ఆడపిల్లని ఆ కాళ్ళు నాగుతూ ఆయన చేసిన వికృత చేష్టలు ఇవి. ఇక్కడ ఒక చిన్నపిల్ల, ఆ అమ్మాయి కూడా కూతురు వయసే ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరో అనుకోండి, వాళ్ళు యాక్ట్ చేస్తారు, తప్పదు. ఏదో కూతురు వయసు ఉన్న అమ్మాయితో అన్నా ఎవరితో అన్నా యాక్ట్ చేస్తారు, ప్రొఫెషన్ అది. డైరెక్టర్ ఇలాగ ఎందుకు ఉండాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లల్ని అంగాంగ ప్రదర్శనలు చేసుకుంటూ కెమెరా ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళ శరీరాన్ని చూపిస్తూ వ్యాపారం చేసుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు, కాదంట్లే. కానీ ఇతను సినిమాలు ఇక రాను ఎవడు చూడకపోయేటప్పటికి చూడండి, కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలో దిగేస్తారు ఆడవాళ్ళు.
అలాగే ఇతను కూడా తనను తాను పోషించుకోవడానికి ఈ సినీ వ్యభిచారంలో దిగేశాడు. తప్పలేదు, అతను మనం ఏమనుకోక్కర్లే, అంటే అతను బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి. అయితే అలాంటి డైరెక్టర్ని ఇప్పుడు లేటెస్ట్ మూవీ వ్యూహం, కుట్రలకి ఆలోచనలకి మధ్య ఎవడన్నా నమ్ముతాడండి? ఒకసారి ఆలోచించండి. అయితే రామ్ గోపాల్ వర్మ, నీకు నేను ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నీకు నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నువ్వు సినిమాలో లేడీస్ని పెట్టినప్పుడు కెమెరాలు ఎక్కడెక్కడో పెడతావు నువ్వు, నాకు తెలుసు. ఇప్పుడు నేకడని చూడండి, ఒక స్త్రీ కుర్చీ మీద కూర్చుని పైన పెట్టుకుంది కాళ్ళు పెడితే ఎవడన్నా ఫేస్కి పెడతాడు కెమెరా. ఇది ఎక్కడ పెట్టాడు? కాళ్ళు కింద పెట్టాడు. ఇలాంటి దరిద్రమైన ప్లేసుల్లో కెమెరా పెట్టే ఆర్జీవి, నువ్వు ఆ సినిమాలో వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులైన స్త్రీలను కూడా నువ్వు క్యారెక్టర్లో పెట్టావు. మర్యాద చెప్తున్నావు, నువ్వు కెమెరా ఫేస్కి మాత్రమే పెట్టకపోయావా? ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నేనే నీ తొక్క తీసేస్తాను. మహిళలను అగౌరవపరిచే విధంగా నువ్వు కెమెరాలు అక్కడెక్కడ పెట్టడం, అశ్లీలంగా తీయటం చేసావా? నువ్వు చెప్పాను అబద్ధాలే. ఏదో నీ బతుకు తెరువు కోసం, నీ అప్పులు తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని నమ్మించో, ఓకే మంచిదే, తీసుకో సినిమా. నువ్వు చెప్తే ఆవిడేంటాడు నాకు అర్థం కాదు. సరే అయినా నువ్వు బతకాలి కాబట్టి, ఈ స్క్రాప్ అంతటి నువ్వు బతికించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక నువ్వే దిక్కయ్యావు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేయడానికి, అతన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు లేడు ఇంకా. కాబట్టి నువ్వు బతుకు, జగన్మోహన్ రెడ్డిని వాడుకో, ఆయన్ని వాడుకో కాదంటలే. కానీ వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులైన ఆడవాళ్ళ క్యారెక్టర్లు పెట్టావు కదా, కెమెరా జాగ్రత్త పెట్టకపోతే తొక్క తీస్తా, మహిళలను గౌరవించకపోతే తాట తీస్తా. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోరా అబ్బాయి. ఇది అలాంటి డైరెక్టర్కి ఈ సినిమా ఇచ్చారండి వ్యూహం. ఈ పిల్లపెత్తిన గాడి ఏమైనా అంటుంటే కేసులు ఆడుతున్నారు రా బాబా. నా కొడకాన్ని కూడా కేసినట్టండి నేనంటే. కాబట్టి మై సన్ ఆర్జీవి, చాలా జాగ్రత్తగా మాట్లాడు, చాలా జాగ్రత్తగా బతుకు. ఇదిగో నీ బతికిది. అలాంటి ఆకుపచ్చగాడివి నువ్వు లోకేష్ గారి గురించి, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయిరని ఇది. ఏ జగనానికి పాపం ఇంకెవడో దిక్కులేక నేను నమ్ముకుంటున్నాడో సరే. కానీ ప్రజలన్నా అర్థం చేసుకోండి, శృంగార ప్రియులకు ఆర్జీవి ఇస్తున్న బంపర్ గిఫ్ట్ ఇది నేకడ్ మూవీ. అలాగే శృంగార ప్రియులైన అంబటి రాంబాబుకి ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ వ్యూహం మూవీ. బాగుంది కదండి అది. అందుకో మన అంబటన్న నేను వచ్చేస్తా కార్యక్రమానికి, నేను గెస్ట్గా ఉంటా అని అతనికి అతనే వచ్చేసి ఉంటాడు. నాకు తెలిసి రామ్ గోపాల్ అని పిలిచి ఉన్నాడు, ఎందుకంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది. ఎవరికి? అంబటి రాంబాబుకి. ఆ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ సినిమాలు మంచి టైంకి ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ సినిమాలు చూసి మనవాడు ఫోన్లు కొట్టి గంట అరగంట అన్నీ ఉంటాయా కొన్ని ఉంటాయా ఇలా రెచ్చిపోతాడు, మావాడు ఇజ్జురుమించేస్తాడు ఈయన సినిమాలు చూసి. కాబట్టి మరి అంబటి అన్నకి నచ్చటంలో మ్యాక్సిమం ఆ రోజుకి కూడా అన్ని డెవలప్మెంట్ ఏరియాలో వాడతారు, జబర్దస్త్లో అలాగే వాడతారు, అలా బయట కూడా వాడతారు. ఆవిడకి కూడా ఒకవేళ ఏమో. అయితే నేను ఆవిడ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 31వ కేసు నేను పెట్టించుకోదలుచుకోలేదు. కాబట్టి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఈ ఏదైతే శృంగార మూవీ ఈ రాజకీయ మూవీ వ్యూహాన్ని అందరూ చూడరని నాకు తెలుసు, ఇది డబ్బులు బొక్కని కూడా నాకు తెలుసు. కానీ వీళ్ళ ప్రచారం, ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళిపోయి డబ్బు కొట్టేసుకుని అబద్ధాలు సినిమాలో పెట్టి తీసేస్తే నమ్మేంత ఎర్రిపప్పలా ఆంధ్ర ప్రజలు తొక్కిపెట్టి నార తీయటం ఖాయం. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మోసాలు అందరికీ తెలిసిపోయాయి. మీరు ఇక సినిమాలు తీయించేసుకున్నా, కళాఖండాలు తీయించేసుకున్నా, డాక్యుమెంటరీలు తీయించేసుకున్నా, హాలీవుడ్ సినిమాలు తీయించేసుకున్నా ఊడేది ఏం లేదు, డబ్బులు బొక్క తప్ప. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.